మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మనది కాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మనది కాల సమయం సజీవులు ఎక్కడ చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు ఏర్పాటు దేవుని వాక్య భాగము క్రిస్మస్ తరువాతి ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ధ్యానం చేసుకుందాము. క్రిస్మస్ తరువాతి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు ఈ విధంగా రాయబడి ఉన్నవి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దానము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన యెషయా పుట్టబోతున్న ప్రభువుని గురించి, క్రీస్తు జన్మను గురించి, ఆయన యొక్క ఆలోచన విధానము, ఆయన తలంపులు ఇవన్నీ తండ్రి కలుగు చేసినవే. అంటే సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు, సృష్టి యావత్తును కలుగు చేసిన దేవుడు మరణము నుండి మానవులను తప్పించడం కోసం తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తున్నారు. ఆయన దేవుని యొక్క అంటే తండ్రి యొక్క చిత్తాన్ని జరిగిస్తూ, తండ్రి యొక్క ఉద్దేశాలను బయలుపరుస్తూ, ఆత్మ జ్ఞాన వివేకముల చేత మానవులైన వారు ఎట్టి రీతిగా జీవించాలో గుర్తు చేసేవాడు. కాబట్టి ఈ విషయాలను ప్రవక్త అయిన యెషయాకు తెలిపినప్పుడు యెషయా ఈ విధంగా పలుకుతున్నాడు. ఏమని? యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అంటున్నాడు. అంటే యెషయి మొద్దు నుండి అంటే దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాటు దైవ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. ఇది లోకము నుండి, శరీరం నుండి కలిగేది కాదు, కానీ పరము నుండి పరిశుద్ధాత్మ చేత మనకి అనుగ్రహింపబడేది. కాబట్టి ఇక్కడ యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఎక్కడైతే అది పుడతాదో దాన్ని ఫలించడానికి దేవుడు ఒక ప్రత్యేకతనిచ్చాడు. అంటే ఆయన సమ్ముఖమందు, ఆయన సన్నిధిలోనే తప్ప మరే ఇతరమైన ప్రదేశాల్లో, ప్రాంతాల్లో కాదు, కానీ పరమందున్న దేవుని యొక్క సమ్ముఖమంది సమస్తము సమకూడి జరుగుతున్నవి. అందుకే ఇక్కడ యెహోవా ఆత్మజ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అన్నాడు. యెహోవా ఆత్మ ఎలాంటిదంట? జ్ఞాన వివేకములకు ఆధారము. జ్ఞానాన్ని వివేచించడానికి దేవుడు మానవులైన మనకి వాటిని కలుగజేస్తునే అనే విషయాన్ని చెప్తూ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ అన్నాడు. అంటే ఆలోచించడానికి, ఆ ఆలోచన బలము కలిగినదిగా, జ్ఞానము కలిగినదిగా, ఆత్మ సంబంధమైనదిగాను, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించును, ఆ ఆత్మ అతని మీద నిలుచును అంటున్నాడు. అంటే
ప్రభువు ఆత్మపూర్ణుడిగా ఆత్మ ద్వారా ఈ లోకానికి శరీరధారిగా వచ్చే ప్రభువు ఆయన యందు తండ్రి యొక్క ఆత్మ ఏ విధంగా నిలిచి ఈ సమస్త కార్యాలను చేయబోతున్నదనే విషయాన్ని యెషయా ద్వారా దేవుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకనే యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును అంటున్నాడు. అంటే తండ్రి యొక్క భయము, తండ్రి యందు భయభక్తులు కలిగి కుమారుడైన ప్రభువారు ఆయన ఆ తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్నవాడై ఉన్నాడు. కాబట్టి కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు, తాను వినిన దానిని బట్టి విమర్శ చేయుడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దానము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. దుష్టత్వాన్ని, దుష్ట తలంపుల నుండి దుష్టుల్ని చంపడానికి కాదు ఆయన వచ్చింది, దుష్టత్వాన్ని చంపుతున్నాడు. అంటే హృదయమందు కలిగే పాపం ఏదైతే ఉందో దాన్ని తీసివేసి అపవాది నుండి నిన్ను రక్షించి ఆయన నీతిని నీకు తెలియజేసి నీవు నిందారహితుడుగా నిర్దోషిగా ఏ పాపము లేని వాడుగా పరమందు ఆయనతో నీవు జీవించాలని ఉద్దేశించి ఆయన ఆది తల్లిదండ్రులు చేసిన ఆ అపరాధము, పాపము, ఆజ్ఞాతిక్రమం ఏదైతే ఉన్నదో దాన్ని తీసివేయడానికి ఆయన తన సొంత కుమారుని పంపించారు. ఆయన ద్వారా ఈ సమస్తము జరుగుతున్నవి. అంటే క్రీస్తు యేసు రక్తము చేత కడగబడి, పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, నీతిమంతులుగా తీర్చబడి, ఆ నీతిమంతులుగా తీర్చబడిన వారు, ఆ నిందారహితులుగా ఉన్నవారు ఆయన వచ్చినప్పుడు ఆయన మేఘము మీదకి కొనిపోబడతారు. కాబట్టి ఇక్కడ యెషయా ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్లుగా ఉండును అన్నాడు. సత్యముతో, న్యాయముతో, యథార్థతతో ఏ పాపము లేని ఆయన మన పాపముల కొరకు ఆయన ఎన్నో శ్రమలు, శిలువ శ్రమలు అనుభవించారు. కారణం ఏంటంటే మన అపరాధముల చేత, మన పాపముల చేత మనం చనిపోయి ఉన్నాం. దినదినము మనం చేస్తున్న పాపము అది దేవునికి, మానవునికి అడ్డుబండగా ఉన్నది. అయితే మన అపరాధాలు, పాపములను దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే క్రీస్తు ద్వారా నేడి మనకు అనుగ్రహింపబడుతున్న ఆ యొక్క ఆత్మీయ సత్యాలు. అందుకని ఇక్కడ యెషయా ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆత్మజ్ఞాన వివేకములను, ఆలోచన బలములను, ఆధారముగా ఆత్మలను, తెలివియు వివేచనిచ్చు ఆత్మను, యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మను అతని మీద నిలుచును అంటాడు. అంటే ఎలాంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద, ఆయన యొక్క పనుల మీద తండ్రి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి నేడు మనము ఆ రక్షకుని యందు, ప్రభువునందు ఏదైతే యెషయా ద్వారా పలుకబడిన యెషయా మొదలు నుండి చిగురు పుట్టిందో అది ఏ విధంగా అంటే దాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును అంటున్నాడు. కాబట్టి మనము ప్రభువులో ఫలించి అభివృద్ధి పొందినప్పుడు ఫలవరితంగా మనం ఉంటాము అనే విషయాన్ని ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి క్రీస్తు జన్మించిన తర్వాత మరి ఆయన ఎలాంటి తలంపుల ఉద్దేశాలు కలిగి ఉన్నాడో అవన్నీ కూడా తండ్రితో మానవునికి కావలసిన ఆ యొక్క సంబంధాన్ని కొనసాగించుటకు ఆయన ఈ లోకానికి శరీరధారిగా, నరావతారిగా ఆయన వచ్చినాడనే విషయాన్ని భక్తుడైన యెషయా గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నేడు మనము వాక్యమును అనుసరిస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ, ఎవరైతే మన కొరకు, మన పాపముల కొరకు రక్తాన్ని చిందించి పాపక్షమాపణ కలుగజేశారో ఆ ప్రభువును బట్టి మనము జీవిస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ, ఆయన మొదటిసారి ఆయన మరి బాలుని వలె మరి తాను ఈ లోకానికి వచ్చినప్పుడు నేడు ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. కాబట్టి ఆయన రెండవ రాకడలో మనము ఆయన ఎదుట ఏ పాపము లేని వారముగా, ఏ దోషము లేని వారిగా, నిందారహితులుగా, ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు కలిగి క్రీస్తు యొక్క మహిమలో ఆ మహిమ మీదకి కొనుపోబడగలిగిన స్థితి ప్రతివారు కలిగి ఉండాలని ఈ ఉదయకాల సమయమున యెషయా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలుకుచున్న మాటలు.
ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమైన ఆయన మమ్మల్ని రక్షించుటకు, మమ్మల్ని కాపాడుటకు అయ్యా యెషయా మొదటిగా నీవు చిగురించి మమ్మల్ని చిగురింపజేస్తూ మేము నీలో ఫలించుటకు నీ సహాయము మాకు అనుగ్రహిస్తున్నందుకే వందనాలు. ఇంత శ్రేష్టమైన ఉన్నతమైన ప్రేమ చేత నీ బిడలైన మమ్మల్ని ప్రేమిస్తూ నిత్యము కాపాడుతున్నందుకే వందనాలు. అయ్యా, ఎవరైతే ఇంకా నేను ఎరుగక తెలియక తెలుసుకోక వారి లోకంతో జీవిస్తున్నారో అటు వారికి మారు మనస్సు పాపక్షమాపణ దయచేయండి. నిజదేవుడవు, నిజరక్షకుడవు, ఆత్మధారివి, ఆత్మరూపివి, ఆత్మయందు మమ్మల్ని కాపాడుతున్నావు. కాబట్టి నీ అందు మేమును మా అందు నీ మాటలను నిత్యము నిలుచున్నట్లు అట్టి స్థితిని మాకు దయచేయండి. నేను పరిచయాల్లో, ప్రయాణాల్లో, రాకపోకల్లో, సమస్త విషయాల్లో నీ సన్నిధి మీ బిడలైన మాపై మెండుగా కుమరింప చేయమని వాక్యమైన నీవు నాయన నీ వాక్యము చేత మా అందరినీ కాపాడి సంరక్షించండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఉద్యోగాలు చేర్చిన, వ్యాపారాలు చేర్చిన బిడ్డలు, ఆయా ఆర్థిక ఇబ్బందులను కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద బలహీన స్థితిలో పడి ఉన్న వారిని ముట్టిలు లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. జరగబోతున్న భూస్థాపన కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాల్లో సమస్త విషయాల్లో మీ సన్నిధి తోడ్పాటు తోడుది వల్ల చేయమని మరొకసారి నాయన నీ వాక్యమును అనుసరించి, నీ చిత్తమును అనుసరించి నీ కృపలో కొనసాగుట కట్టి కృప దయచేయమని యేసున్నత నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆర్యను మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో తేక దుష్టులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక, ఆమేన్.